ఈరోజు ఒక శ్రేష్టమైన వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అదేంటంటే, నిబంధనను ఆచరిస్తే వచ్చే ఫలితాలు ఏంటి, నిబంధనను మీరితే వచ్చే పరిణామాలు ఏంటి. నిబంధన కొత్తదా పాతదా? ఏంటా నిబంధన? ఏంటి నిబంధన? వాస్తవానికి మనం ప్రతి ఆదివారం రాజుల చరిత్రను ధ్యానం చేసుకుంటున్నాం. రాజుల చరిత్రలో ఒక భాగం, ఒక ఉన్నతమైన దేశం, ఒక ఉన్నతమైనటువంటి రాజ్యం ముక్కలవబోతుంది, చెల్లాచెదరైపోతుంది. కారణం ఏంటి? ఒక కుటుంబం పతనం అయిపోతుంది, ఒక ఆత్మీయ జీవితం నాశనం అయిపోతుంది, ఒక అద్భుతమైన ఐక్యంతో ఉన్నటువంటి ఒక కుటుంబం చెల్లాచెదరైపోతుంది. ఏంటి కారణం? రీసెంట్గా ఎవరో స్టేటస్ పెట్టి చూశాను. ఏంటంటే, భార్యని ఎలా చంపాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఏ సీరియల్ చూడాలా తెలుసా? ఎవరికన్నా చూశాను కానీ నాకు సరిగ్గా గుర్తులేదు. భార్యని ఎలా చంపాలో, భర్తను ఎలా చంపాలో నేర్చుకోవాలనుకుంటే కార్తీక దీపము సీరియల్ చూడండి. అత్త కోడల మధ్య చుచ్చు పెట్టాలంటే ఎలా నేర్చుకోవాలో తెలుసుకోవాలనుకుంటే ఇనప రేగులు చూడండి. సీరియల్ తెలుసా తెలీదా? కార్తీక్ చెప్పండి, ఏమి తెలియనట్టు అనాయకుంటే సీరియలా అంటే ఏంటి తమ్ముడు? సీరియల్ తెలీదా? సీరియల్స్ తెలీదా? అక్క వాళ్ళు అసలు మాకు అసలు తెలియదండి, మా ఇంటి అయినా బలవంతంగా చూపిస్తాడు సీరియల్స్, మీ ఇంటి అయినా చూపిస్తాడా? కూర్చొని సీరియల్ చూసావా పొట్టమంటావా అని. సో ఇప్పుడు సీరియల్ చూస్తే మనం నేర్చుకునేది ఏం లేదు, కానీ దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే అద్భుతమైన ఆత్మీయమైన విషయాలు నేర్చుకోవచ్చు. నిజంగా ఒక రాజ్యం పతనం అవడానికి కారణం ఏంటి, ముక్కలు అయిపోవడానికి కారణం ఏంటి? అద్భుతమైన రాజ్యం, దేవుని అనాది సంకల్పంలో ఉన్నటువంటి ఒక కుటుంబం, ఒక వంశం లేక రాజ్యం ముక్కలైపోతుంది. కారణం ఏంటంటే ఒక పని చేశారు. ఏంటి ఆ పని? చూద్దాం. బైబిల్ తెరవండి. నిబంధన అంటే ఏంటో, నిబంధన మీరితే ఏం జరుగుతుందో, నిబంధన ఆచరిస్తే ఏం జరుగుతుందో. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 11. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయిను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, తలపైకి అతనికి కాస్త అర్థం చెప్తా. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అతనికి 2 సార్లు ప్రత్యక్షమై, అతడికి సొలొమోను అన్నటువంటి అద్భుతమైన రాజు, ఈయన దావీదు కొడుకు, దావీదు యొక్క కుమారుడు, అద్భుతమైన కుమారుడు, దావీదు ఉన్నతమైన రాజు. ఆ రాజు కుమారుడు సొలొమోను. ఆ సొలొమోనుకు సాక్షాత్తు దేవాది దేవుడే 2 మార్లు ప్రత్యక్షమయ్యాడట. 2 మార్లు ప్రత్యక్షమై, సొలొమోను నువ్వు చేస్తున్నది తప్పు నాయనా, నువ్వు వెళ్తున్న మార్గం తప్పురా, వద్దు ఇలా చేయొద్దంటే సొలొమోను వినలేదంట. అందుకు వినలేకపోవడానికి కారణం కూడా దేవుడు రాయించాడు కింద. ఏంటంటే, తన హృదయము అనగా సొలొమోను హృదయము దేవునికి దూరం అయిపోయిందట. ఈ విషయాన్ని పట్టించిన 2 వారాలు మనం ధ్యానం చేసుకున్నాం. హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. మన హృదయమే మనం దేవునితో దగ్గర ఉన్నామా లేదా అనేది తెలియజేస్తుంది. మన హృదయంలో ఉన్న ఆలోచనలే మన ఆత్మీయతను వృద్ధిపరుస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని గతించిన 2 వారాలుగా ధ్యానం చేశాం. వాస్తవం. ఇప్పుడు నిజంగానే సొలొమోనుకు దేవుడు చెప్పాడు, సొలొమోను తప్పురా బాబు, వద్దురా బాబు అంటే వినలా 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 వినలా. మరలా దేవుడు మాట చెప్పాడు. ఈ మాట విలువైంది, ఈ మాట విలువైంది. ఏమన్నాడు చూడండి, చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను, వీలైతే అండర్లైన్ చేసుకోండి, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగు చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను. రాజ్యమంతయు తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తము నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తమును 1 గోత్రము నీ కుమారునికి ఇచ్చేదను. తలపైకి అర్థమైంది. దేవుడైన యెహోవా 2 మార్లు సొలొమోనుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, సొలొమోను ఒకప్పుడు నీ ప్రార్థన ఏంటి, ఒకప్పుడు నీ ఆత్మీయత ఏంటి, ఒకప్పుడు యవ్వనంలో నువ్వు చేసిన ప్రార్థన, అయ్యా నాకు జ్ఞానం కావాలి ప్రభువా అని ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేసావుగా. ఒకప్పుడు నీ కన్నీటి ప్రార్థన, ఒకప్పుడు నీ ఆత్మీయత ఏదే అని దేవుడు అడిగాడు. ఎవరిని? సొలొమోను అడిగాడు. కాలం మారింది, కాలం మారింది, కాలం మారింది. సొలొమోను హృదయము లోకం వైపు ఉంది. చాలా జాగ్రత్తగా అండి. 2 మార్లు ప్రత్యక్షమయ్యాడు. సొలొమోను ఏంటి ఇలా అయిపోయావు? వినలా. సొలొమోను నా వైపు తిరుగు, వినలా. సొలొమోను 2 సార్లు చెప్పాడు, ప్రత్యక్షమయ్యాడు, వినలా.
తర్వాత దేవుడైన యెహోవా ఈ మాట చాలేదు. ఈ మాట అంటాడు, సొలొమోను నీవు నాతో, నేను నీతో చేసిన నిబంధన, చాలా జాగ్రత్తగా అంటే, నేను నీతో చేసిన నిబంధనను కట్టడలను నువ్వు ఆచరింపకపోవటం నేను చూచి ఉన్నాను గనుక ఈ రాజ్యము ముక్కలైపోతుంది, ఈ దేశము ముక్కలైపోతుంది. ఎందుకు ప్రభువా? నా నిబంధనను అనుసరించలేదు కనుక. ఏంటా నిబంధన? ఏంటో తెలుసా? ఇంతకు నిబంధన ఏంటో ఒక ముక్కలో చెప్తా, అర్థమై చెప్తా. నిబంధన అంటే ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగే ఒప్పందం, ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగే ఒడంబడిక. పెళ్ళి అయ్యేటప్పుడు, ఇల్లు కట్టుకునేటప్పుడు, స్థలం కొనేటప్పుడు, కొన్ని వస్తువులు, విలువైన వస్తువులు కొనేటప్పుడు అగ్రిమెంట్ చేస్తారు. అగ్రిమెంట్ ఎంత గుర్తుందా? అగ్రిమెంట్ చేస్తారు. మీరు భూమి కొన్నారు ఇంకో 100 ఎకరాలు, ఏం రాసుకుంటారు? 1 సెంటు రాసుకున్నా అగ్రిమెంట్ రాస్తారా? పెళ్లి జరిగేటప్పుడు ఒక ఉంగరమో ఒక తాళో సేవకుల మధ్య సమాజం ఎదుట ఒక ఒప్పందం చేయిస్తారు. చావైనా మరణమైనా కాబోయేటువంటి నా భార్యను కొట్టి చంపుతాను, అదేనా ఏమని చెప్తారు? విడిచిపెట్టరా? భార్య అంటది, చావైనా మరణమైనా నా భర్తను నన్ను, భలే ఉంటాయిలే ఆ టైంలో డైలాగులు. ఇప్పుడు పెళ్లి జరిగేటప్పుడు చేతులు పట్టుకొని, అవి కాలం మారితే అది తెలుస్తుంది. విషయానికి వద్దాం. మొత్తానికైతే నిబంధన అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఒప్పందం. ఇప్పుడు చాలా జరుగుతుంది. దేవుడు కూడా సొలొమోనుతో నిబంధన చేశాడు. దేవుడు కూడా సాక్షాత్తు సొలొమోనుతో నిబంధన చేశాడు, దావీదుతో నిబంధన చేశాడు, నోవాహుతో నిబంధన చేశాడు. ఏంటి ఆ నిబంధన అంటే, సొలొమోను నువ్వు ఇలా ఉంటే నేను ఇలా ఆశీర్వదిస్తా. నువ్వు నాకు 10 లక్షలు ఇస్తే నా 10 సెంట్ల భూమి నీకు ఇస్తా. నువ్వు 50 లక్షలు నాకు ఇచ్చినావు అనుకో, నేను నా 50 ఎకరాల భూమి నీకు ఇస్తా. ఏమంటారు దాన్ని? అగ్రిమెంట్. అంతేనా? నిబంధన. దీన్నే నిబంధన అంటారు. ఈ నిబంధన, నాకున్నటువంటి 10 తులాల బంగారు నీకు ఇస్తా. నువ్వేం చేయాలి? 10 రూపాయలు నాకు ఇవ్వాలి. 10 రూపాయలు 10 తులాల బంగారు వస్తుందా? ఓ 10 లక్షలు నువ్వు నాకు ఇస్తే నా దగ్గర ఉన్న స్థలం నీకు ఇస్తా, నీ దగ్గర ఉన్న స్థలం నాకి, నా దగ్గర ఉన్న డబ్బు నీకు ఇస్తా. అప్పుడు మనమందరం కలిసి ఒక అగ్రిమెంట్ రాయించుకుంటాం, అవునా కదా? దీన్నే నిబంధన అంటారు. ఇలా దేవాది దేవుడు సాక్షాత్తు సొలొమోనుతో నిబంధన చేశాడు, దావీదుతో నిబంధన చేశాడు, నోవాహుతో నిబంధన చేశాడు. ఆ నిబంధన ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, బాగానే ఉందినా? దావీదుతో నిబంధన చేశాడు, నోవాహుతో నిబంధన చేశాడు, మోషేతో నిబంధన చేశాడు, సొలొమోనుతో నిబంధన చేశాడు. నాకు చేశాడా? సంజీవ్ తేజ అని నాకు నిబంధన చేశాడా? నీకు చేశాడా? ఏంటంటే సమాధానం చెప్పరు. బైబిల్లో ఉన్నటువంటి భక్తులకైనా దేవుడు మాట్లాడేది, బైబిల్లో ఉన్నటువంటి సొలొమోనుకైనా దేవుడు 2 మార్లు ప్రత్యక్షమయ్యాడు. మనకు ప్రత్యక్షమవుడా? మనతో దేవుడు నిబంధన చేయడా? మనల్ని అడగడా? సంజీవ్ తేజ, నువ్వు నా నిబంధన, మీరు నా కట్టడలు మీరితీవి కనుక నీకున్నటువంటి రాజ్యాన్ని, అఫ్కోర్స్ నాకు రాజ్యం లేదనుకో, నీకున్నటువంటి ఆత్మీయతను, నీకున్న భవిష్యత్తును, నీకున్నటువంటి జీవితాన్ని ముక్కలు చేస్తానంటే మీకు అర్థం చెప్పేది? నాతో పోల్చుకుంటున్నా. మిమ్మల్ని అన్నా మనకు, అమ్మో సేవకుడు నా పేరు చెప్పాడు అడుగుంటారేమో అని. దేవుడు మనతో నిబంధన చేస్తాడా? ఇప్పుడు సొలొమోనుతో దేవుడు నిబంధన చేశాడు. ఏంటి ఆ నిబంధన? సొలొమోనుతో దేవుడు నిబంధన చేశాడు. ఏం చేశాడో ఒక మాట చెప్తాను చూడండి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 14వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనుల వల్లే నా మీద రాజును నియమించుకొని అనుకునేలా నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొనిన వానిని ఆవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. 17వ వచనం. తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. మరియు అతడు రాజసింహాసనమందు ఆసీనుడైన తర్వాత లేవీయుల యాజకుల స్వాధీనములో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమును ఒక ప్రతిని తన కొరకు వ్రాయించుకొనవలెను. రైట్, తలపైకి ఎత్తని అర్థం చెప్తా. దేవుడైన యెహోవా కొన్ని 100 సంవత్సరాల కిందటే మోషేతో ఒక మాట రాయించి పెట్టాడు. మోషే, ఇశ్రాయేలు ప్రజలకు రాజు కాబోయేవాడు ఎలా ఉండాలో చెప్పు. ఇలా ఉంటే ఎలా ప్రభువా? ఇదిగో అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు. ఎందుకు చేసుకోకూడదు? హృదయము తొలగిపోకుండానట్లు స్త్రీలను, అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు. వెండి బంగారమును బహుగా సంపాదించుకోకూడదు. గుర్రముల మీద, రథముల మీద ఆధారపడకూడదు. ఇలా చేస్తే నేను అతనికి తోడై ఉంటా. ఇలా చేస్తే నేను అతన్ని దీవిస్తా. ఇలా చేస్తే అతని రాజ్యాన్ని బహుగా విస్తరింపచేస్తా.
ఇలా చేస్తే ఇలా ఉంటాడు. ఒకవేళ చేయకపోతే ప్రభువా, చేయకపోతే మీరు నాకు 10 లక్షలు డబ్బు లేదనుకో ఇస్తానని చెప్పి నా దగ్గర అగ్రిమెంట్ ఫస్ట్ రాయించుకుంటారు కదా, అడ్వాన్స్ ఇచ్చాము 1 లక్ష రూపాయలు, మిగిలిన 9 లక్షలు 10వ తేదీ ఇస్తానన్నారు. 10వ తేదీ మీ ఇవ్వకపోతే ఏమవుతుంది చెప్పండి? దేవుడు చెప్పినట్టు సొలొమోను కానీ రాజులు కానీ జీవించకపోతే ఆ అగ్రిమెంట్ ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? చాలదో. ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి అగ్రిమెంట్, దేవుడు ఇచ్చిన నిబంధన అంటే ఇలా చేస్తే ఇలా జీవిస్తారు, ఇలా చేస్తే ఇలా చాలా జాగ్రత్తగా. సొలొమోనుకు దేవుడు నిబంధన చేశాడు, దావీదుతో నిబంధన చేశాడు, నోవాహుకు నిబంధన, నోవాహుతో కూడా దేవుడు నిబంధన చేశాడు. నోవాహు నేను చెప్పిన మాట విని చాలా కష్టపడి ఈ ఓడ నిర్మించుకున్నావు, నీతో నా నిబంధన చేస్తా. చూడండి ఆ మాట ఎంత బాగుంటుంది. ఆదికాండము 6వ అధ్యాయం దేవుడు నోవాహుతో చేసిన నిబంధన. ఆదికాండము 6వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 17వ వచనం, ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము కింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదికి జల ప్రవాహము రప్పించుచున్నాను, లోకమందన్న సమస్తమును చనిపోవును. 18వ వచనం, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. వా, ఎంత గొప్ప మాట. ఎవరితో? నోవాహుతో. నోవాహు, నీతో నా నిబంధనను స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడన్రులు ఆ ఓడలోనికి ప్రవేశింపబడు. రైట్, తల పైకి తర్వాత చెప్తా. బానే ఉంది. దేవుడు నోవాహుతో నిబంధన చేశాడు, నీతో నా నిబంధన స్థిరపరచు. దావీదుతో నిబంధన చేశాడు, దావీదు నువ్వు చనిపోయిన తర్వాత నీ బిడ్డల్లో ఒకటి సింహాసనం అతిష్ఠిస్తాడు. మోషేతో దేవుడు నిబంధన చేశాడు, దావీదుతో నిబంధన చేశాడు, సొలొమోనుతో దేవుడు నిబంధన చేశాడు, అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. అబ్రహమా రా, నేను దీవిస్తా, నేను ఆశీర్వదిస్తా, నిబంధన చేశాడా? మరి నాతో నిబంధన చేశాడా? మీతో నిబంధన చేస్తాడా? దేవుడు మనతో నిబంధన చేశాడా? ఇప్పుడు మనం ఆ విషయం ధ్యానం చేసుకుందాం. దేవుడు మనతో నిబంధన చేశాడు. ఈ బైబిల్లో నూతన పరిశుద్ధ గ్రంథం అని మనం చదువుతాం కదా, ఇందులో 2 నిబంధనలు ఉన్నాయి. ఏంటో తెలుసా? ఒకటి పాత నిబంధన, రెండోది కొత్త నిబంధన. పాత నిబంధన, కొత్త నిబంధన ఎవరి కొరకో తెలుసా? మన కోసమే. సొలొమోనుతో దేవుడు నిబంధన చేశాడు, దావీదుతో దేవుడు నిబంధన చేశాడు, అలాగే సంజు తేజ అనే నాతో కూడా నిబంధన చేశాడు. యవనస్తులు ప్రతి ఒక్కరితో దేవుడు నిబంధన చేశాడు. ఈ భూమి మీద ఉన్న మానవ జాతితో దేవుడు నిబంధన చేశాడు. ఎందుకు తెలుసా? ఈ నిబంధన పాత నిబంధన, కొత్త నిబంధన. ఎందుకు నా పాత నిబంధన, కొత్త నిబంధన? ఏముంది? మానవ జాతితో దేవుడు ఒక నిబంధన చేశాడు. మోషే నేను ఒక నిబంధన ఇవ్వబోతున్నా, మానవ జాతి అంతటికీ ఒక నిబంధన ఇవ్వబోతున్నా. ఆ నిబంధన ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలతోనే ప్రారంభిస్తున్నా. మొట్టమొదట ఈ ప్రజలు విని ఆ నిబంధన అనుసరించి బ్రతికితే నేను బహుగా దీవిస్తా. ఆ నిబంధన చేస్తాడు. ఆ నిబంధన అనుసరించి బ్రతికితే, సంజు తేజ అనే వ్యక్తి ఆ నిబంధన అనుసరించి బ్రతికితే బహుగా దీవిస్తాడు. మోషే నేను ఇస్తున్న ఈ నిబంధన ప్రజలకు తెలియజేవా? ఏంటి ప్రభు ఆ నిబంధన? ఏం జరిగిందో తెలుసా? తీయండి, బైబిల్లో చూపిస్తాను ఏం జరిగిందో. నిర్గమకాండం దేవుడిచ్చిన నిబంధన ఒకటి, పాత నిబంధన. ఆ పాత నిబంధన ఏంటో తెలుసా? ఇప్పుడు మనం చూస్తున్నాం. నిర్గమకాండం మానవ జాతికి, నాకు నీకు దేవుడిచ్చిన నిబంధన. ఆనాడు సొలొమోనుకి ఇచ్చిన నిబంధన, నోవాహుతో దేవుడిచ్చిన నిబంధన. ఇప్పుడు చూడండి, దేవుడు నాకు ఇచ్చిన నిబంధన, నీకు ఇచ్చిన నిబంధన. నిర్గమకాండం 24వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 24, 24వ అధ్యాయం మొదటి నుంచి. మరియు ఆయన మోషేతో ఇట్లనెను. మరియు ఆయన అంటే ఎవరు తెలుసా? దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడు. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబు అబీహు ఇశ్రాయేలు పెద్దలలో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరముగా సాగిలపడుడి. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. 3వ వచనం, మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలందరితో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేసేదేమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. 7వ వచనం, అతడు నిబంధన గ్రంథమును తీసుకొని, మోషే నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా, యెహోవా చెప్పినవి చేయుచు విధేయులమై ఉందుమని. అప్పుడు మోషే రక్తము తీసుకొని, ఈ 2 వచనాలు చాలా చాలా ఇంపార్టెంట్. 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం. ఒకరిసే తలపైకి 7వ వచనం, 9వ వచనం ఈ బైబిల్ అంతటికి, పాత నిబంధన గ్రంథానికి, కొత్త నిబంధన గ్రంథానికి ఒక పునాది లాంటిది.
ఒక పునాది లాంటిది. ఇదిగో ఈ రక్తము నిబంధన ఉంది చూసారా, చూడండి వివరించడానికి చెప్తా. 24:7 నిర్గమకాండం 24:7 అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరే. 8 అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నీ విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పి తలపకైతే అర్థం చెప్తా. కాస్త అర్థమయ్యేదానికి వివరించడం చెప్తా. ఒకటే, మోషేతో, సొలొమోనుతో, దావీదుతోనే కాదు దేవుడు నిబంధన చేసింది. ఈ భూమి మీద ఉన్న మానవ జాతి అంతటితో దేవుడు నిబంధన చేశాడు. ఇశ్రాయేలులందరితో, ప్రజలందరితో నిబంధన చేశాడు. మోషే నేను నీకు కొన్ని మాటలు చెప్తా, ఆ మాటలన్నీ వెళ్ళి ప్రజలకు చెప్పు. సరే, మోషే వెళ్ళాడు. దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నాడు. ఆయన విధులను, ఆయన కట్టడాలన్నింటినీ వివరించాడు. ఎవరు? మోషే. వివరించిన తర్వాత ప్రజలందరూ ఏమన్నారు తెలుసా? దేవుడు ఏమైతే చెప్పాడో అని బిగ్గరగా ఏక శబ్దముతో చెప్పారంట. మోషే, దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని అనుసరిస్తాం, దాన్ని చేస్తాం అన్నారు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? నేను చెప్పినట్టు మీరు చేస్తే మిమ్మల్ని దీవిస్తా. నేను చెప్పినట్టు 10 లక్షలు మీరు నాకు ఇస్తే నా 10 సెంట్ల భూమి మీకు ఇస్తా. మీరు చెప్పినట్లు నేను 10 లక్షల డబ్బు మీకు ఇస్తే మీరేం చేస్తారు? మీ భూమిని నాకు ఇస్తారు. అది మన నిబంధన, అగ్రిమెంట్. సేమ్ అలాగే దేవుడు, ప్రజలు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. దేవుడు భూమి మీద ఉన్న మానవ జాతి ఒక అగ్రిమెంట్ చేసుకునేది. ఏంటి అగ్రిమెంట్ అంటే, నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవిస్తే, ఆయన కట్టడలను, ఆయన విధులను అనుసరిస్తే నిన్ను దీవిస్తా, నిన్ను ఆశీర్వదిస్తా. మీకు అర్థం చెప్పేది? ఇది నిబంధన, ఇది అగ్రిమెంట్. ఇప్పుడు చాలా జాగ్రత్త. ఈ అగ్రిమెంట్ చేసి మోషే ఒక జంతువును కోసి ఆ జంతువు రక్తాన్ని తీసుకొని వచ్చి ప్రజల మీద చల్లి, ప్రజలారా దేవుడు ఇలా చెప్పాడు, మీరు జీవిస్తారంటే జీవిస్తాం. ఎలా జీవిస్తారు? దేవుడు చెప్పినట్టు బతుకుతాం. అప్పుడు ఇదిగో మీరు మాట ఇచ్చారు, ఆయన మాట విని నెరవేరుస్తామని, ఆయన మాట వింటామని. ఇదిగో ఈ నిబంధన రక్తమే మనకు సాక్ష్యం. ఏ నిబంధన రక్తము? ఈ నిబంధన రక్తమే సాక్ష్యం. దేనికి సాక్ష్యం? మీరు చేస్తానన్నారు. ఏం చేస్తా అన్నారు? ఆయన కట్టలను అనుసరిస్తాన్నారు, ఆయన నీతిని పరిశుద్ధంగా జీవిస్తానన్నారు. చాలా జాగ్రత్తగా అన్నారుగా. ఇదిగో ఈ నిబంధన రక్తమే మనందరికీ సాక్ష్యం. అయితే ఇప్పుడు ఆ కట్టలను, ఆ నియమాలను, పరిశుద్ధతను అనుసరించి బతికారా అనేది ప్రశ్న. బ్రతికారా? సాధ్యమేనా? మీకు అర్థం చెప్పేది, 10 లక్షలు మీరు నన్ను అడిగారు, ₹1,00,000 ఇచ్చాను, 9 లక్షలు ఇవ్వాలి, 10వ తేదీ ఇవ్వాలి. సమయం వస్తుంది, 8 అయింది, 9 అయింది, 10వ తేదీకి వచ్చింది, నా దగ్గర డబ్బు లేదు. ఇప్పుడు నేను 9 లక్షలు, మిగిలిన 9 లక్షలు మీకు ఇవ్వకపోతే, ఇదో నాయన స్థలం తీసుకో అని ఇస్తారా? ఇయ్యరు. ఆ అగ్రిమెంట్ చెల్లుతుందా? ఆ నిబంధన చెల్లుతుందా? చల్లదు. ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి, దేవుడా ప్రభువా నువ్వు చెప్పినట్టు చేస్తాం. ఏం చేస్తారా? 10 ఆజ్ఞలు చేస్తాం, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాం, నువ్వు చెప్పినట్లు బ్రతుకుతాం, నువ్వు చెప్పినట్లు పరిశుద్ధంగా జీవిస్తాం. మరి జీవించారా? జీవించగలిగారా? జీవించగలుగుతామా? చూడండి ఏం జరిగిందో. ఒక ప్రవక్త ద్వారా దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రవక్త ఇర్మియా నా ప్రజలైన ఇశ్రాయేలులు ఒకప్పుడు చెప్పారు. ఏమని తెలుసా? చేస్తాం ప్రభువా, పరిశుద్ధంగా జీవిస్తాం ప్రభువా, ఇంత చేస్తాం ప్రభువా, ఇదో మా ఒక్కబడులు, ఇదే మా తీర్మానం, చేస్తాం. నేను కూడా ప్రభువును కొత్తగా అనుకుంటాను. అబ్బా ప్రభువా ఇలా చేస్తా ప్రభువా, ఇన్ని గంటలు ప్రార్థన చేస్తా ప్రభువా, ఇన్ని అధ్యాయాలు చదువుతా ప్రభువా, పరిశుద్ధంగా ఉంటా ప్రభువా అని బోల్డ్ అనే తీర్మానాలు చేయగలుగుతామా? ఏం జరిగింది తెలుసా? ఇర్మియా నా ప్రజలు ఏం చేస్తారు తెలుసా? ఈ నిబంధనను, ఏ నిబంధన? మానవ జాతితో నేను చేసిన ఆ నిబంధన ఉందే, ఆ నిబంధన ఏం చేశారు తెలుసా? చూడండి ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం. యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నువ్వు యూదా పట్టణంలోను యెరూషలేము వీధుల్లోనూ ఈ మాటలన్నీ ప్రకటింపుము. ఒక నిమిషం తలపైకెత్తాం, ఒక నిమిషం. చాలా బాగుంటుంది. ఇర్మియా గురించి నాకు అద్భుతమైన, ఎప్పుడైనా నేను ఆత్మీయంగా బలహీన పడినప్పుడు, చల్లారిపోయినప్పుడు ఇర్మియా గ్రంథాన్ని బాగా చదువుతాను. నేను ఇర్మియా గ్రంథాన్ని 2వ తిమోతికి రాసిన పత్రిక చాలా బాగుంటుంది. ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు, ఇర్మియా నువ్వు వెళ్ళి ఒక పని చేయి. ఏం చేయాలి ప్రభువా? వీధులు ఉంటాయి చూసారా? వీధులు అంటే తెలుసా? ఆ వీధుల్లోకి వెళ్ళి తిరుగుతాడు చూసారా? అట్లా వీధుల్లోకి వెళ్ళి, ఇర్మియా నేను చెప్పింది చెప్పు. ఏం చెప్పాలి ప్రభువా? చూడండి 6వ వచనం. యెహోవా నాతో సెలవిచ్చినదేమగా, నాతో అంటే ఇర్మియాతో సెలవిచ్చినదేమనగా, చూడు, నీవు యూదా పట్టణంలోను, ఇర్మియా నువ్వు యూదా పట్టణంలోను యెరూషలేము వీధుల్లోను ఈ మాటలన్నీ ప్రకటింపుమో. ఏ మాటలు ప్రభువా? చూడు, మీరు ఈ నిబంధన వాక్యములను విని
వాటిని అనుసరించి నడుచుకొనుడే. ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చి తిని, నా మాట వినుడే అని పెందల కడ లేచి చెప్పుచూ వచ్చి తిని, అయినను వారు తమ దుష్ట హృదయంలో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వినకపోయిరే. చెవి యొగ్గిన వారు కాకపోయిరి. వారు అనుసరింపవలెనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటినీ అనుసరించి నడవలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటినన్నిటినీ వారి మీదికి రప్పించుచున్నాను. ఇర్మియా పాస్టర్ గారు, ఇర్మియా సేవకుడు. ఇర్మియా, నువ్వు వెళ్ళి నా ప్రజలకు చెప్పు. ఏం చెప్పాలి ప్రభువా? నా నిబంధనను ఒకప్పుడు ఇలా తీర్మానం చేసుకున్నావే, పరిశుద్ధంగా జీవిస్తాను, ప్రార్థన చేస్తాను, బైబిల్ ప్రతి దినం చదువుతాను, పరిశుద్ధతను కాపాడుకుంటాను, పరిచర్యలో వాడపడతాను, మాటిచ్చావు కదా. ఏది ఆ మాట? ఒకప్పుడు ఏక శబ్దంతో మాటిచ్చావు కదా. ఏది ఆ మాట? ఒక్కసారి నా ప్రజలకు చెప్పవా? ఇర్మియా వెళ్ళి వీధుల్లోకి వెళ్ళి, యూదా ప్రజలారా, ఇశ్రాయేలు ప్రజలారా, ఒకప్పుడు ఎంత ఆత్మీయంగా ఉండేవాళ్ళు, ఒకప్పుడు ఎంత భక్తిగా ఉండేవాళ్ళు. దావీదు మందసాన్ని తీసుకొని వస్తా అంటే ఎంత అద్భుతంగా దేవుణ్ణి ఆరాధించారు. ఒకప్పుడు దావీదు మందసాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఎంత ధారాళంగా యుద్ధం చేసి ధనాన్ని సమకూర్చారు. ఒకప్పుడు సొలొమోను దేవాలయానికి పునాది వేసినప్పుడు ఎంత అద్భుతంగా దేవుణ్ణి ఆరాధించారు. ఎన్ని బలులు, ఎన్ని కోడళ్ళు, ఎంత అద్భుతంగా మందిరాన్ని నిర్మించారు. ఒకప్పుడు ఎంత బాగుండేది ఆత్మీయత. ఒకప్పుడు ప్రార్థన చేస్తే, సొలొమోను మోకాల మీద ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి, అబ్బా ఏమి ఆత్మీయత, ఎంత భక్తి. ఎప్పుడు? ఒకప్పుడు. ఇప్పుడు ఏమైందిరా? ఏది నాతో నువ్వు చేసిన నిబంధన ఏమైంది? ఇర్మియా వెళ్ళి చెప్పు ఒక్కసారి. ఇర్మియా వెళ్ళాడు, వీధుల్లోకి వెళ్ళాడు. నేను ఊహించుకుంటా అంట, ఆ మట్టి తిప్పలు ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యెరూషలేము పట్టణంలో, యూదా ప్రాంతంలో తిరుగుతూ ఒక సేవకుడు, ఇర్మియా భక్తుడు సేవకుడు వాక్యం పరిచర్య చేస్తూ ఉంటే పూలదండలు, శాలువాలు, సన్మానాలు వేసి ఆహ్వానిస్తారా? వచ్చినారా పని పాట లేనోడు, అడక్క తినేవాడు అంటారా? నిజం. మేము కరపత్ర సేవకి వెళ్ళేటప్పుడు చీపుగా చూసేవాళ్ళు. ఏం సేవ? కరపత్ర సేవకి వెళ్ళేటప్పుడు చీపుగా చూసేవాడు, బతకలేక వచ్చేవాడు. ఇర్మియా వీధులు అమ్మటపడి ఎందుకు వెళ్ళాడు తెలుసా? ఇర్మియా భారం. ఏంటా భారం తెలుసా? అయ్యో ప్రజలు నశించిపోతున్నారే, నిబంధన మీరిపోయారే, ఒక్క మాట చెప్దాం, తిరిగి లేవండయ్యా అని. అలాగే సేవకుడికి భారం. బ్యాగ్ వేసుకొని బైబిల్ చేత పట్టుకొని ఎందుకు సువార్త ప్రకటిస్తారు? కరపత్ర ఎందుకంటే కొంతమంది అయినా రక్షింపబడతారేమో, కానీ బతకలేక వస్తున్నారేమో కొంతమంది చూపు. ఇర్మియా వెళ్ళి చెప్పవా ఈదుల కంటే? ఇర్మియా వెళ్ళాడు. ఇశ్రాయేలు ప్రజలారా, ఒకప్పుడు ఎంత బాగుండేవాళ్ళు మీరు. ఈరోజు సేవకుడు అదే చెప్తాడు. అమ్మా, ఒకప్పుడు పరిచర్య ఎంత నమ్మకంగా చేసేదానివి. అయ్యా, ఒకప్పుడు పరిచర్య ఎంత నమ్మకంగా చేసేవాడు. ఒకప్పుడు యవనస్తుడా ఎంత బాగుండేవాడివయ్యా. పాట పాడితే కన్నీటితో ఎంత ఆరాధించేవాడు దేవునికి, ఎంత మహిమకరంగా దేవునికి బ్రతికేవాడు. ఈరోజు ఏమైందయ్యా అని సేవకుడు చెప్తే ఏం చేస్తారు కొంతమంది? ఇశ్రాయేలు ప్రజలు మీకు తెలుసా అండి, దేవుడు చేసిన నిబంధనను త్రోసివేశారు, చేయలేకపోయారు, చేత కావట్లేదు. ఆ నిబంధన అనుసరించి దేవుడు ఆశించిన విధంగా బతకలేకపోతున్నారు. నేను హృదయపూర్వకంగా ఎన్నోసార్లు, ఈరోజు ఉదయకాలదిన రాత్రి నా ప్రభు సన్నిధిలో ఎన్నోసార్లు ఇలా ప్రార్థన చేశాను. ఏంటో తెలుసా? ప్రభువా, నీ నిబంధనను అనుసరించుట, ధర్మశాస్త్రాన్ని అనుసరించుట నా చేత కావట్లేదయ్యా. ఎన్నోసార్లు ప్రార్థన చేసిన రోజులు మీకు తెలుసా అండి. ఇప్పుడు ఆ పాత ఏదైతే ముందు మోషేతో దేవుడు నిబంధన చేశాడో ఆ నిబంధన అనుసరించు బతకటం మనిషికి చేత కావట్లే. ఎలా అండి? పొరుగు వాడిని ఆశించుకోకుండా, నరహత్య చేయకుండా, వ్యభిచరింపకుండా, దొంగలింపకుండా, ప్రతి విషయంలో నిష్ఠ గరిష్ట కలిగి బ్రతకడం ఎలా కష్టమైపోతుంది? కష్టమా కదా? మీరు ఎవరైనా బతకగలుగుతారు అలా పరిశుద్ధంగా? మీరు ఎవరైనా బతకగలిగితే చెప్పండి, మీరు నిజంగా గొప్పలే. కానీ మానవ జాతికి అసాధ్యం అది. పౌలు లాంటి మహాశయుడే ఏమంటాడు తెలుసా? అయ్యో రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చూడండి. పౌలు ఏమంటాడు చూడండి. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం. నేను చేయగోరు మేలు చేయగోరని కీడే చేయుచున్నాను, నేను కోరని దానిని చేసిన యెడల దాన్ని చేయున్నది నా యందు నివసించు. పాపమే గాని ఇకను నేను కాను, కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నది. ఒక నియమము నాకు కనబడుచున్నది, అంతరంగ పురుషుని బట్టి నేను దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందిస్తున్నాను, కానీ వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములో ఉన్న పాప నియమమునకు
ఇది చూడండి, పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకున్నచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడును! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? అయ్యో, రైట్, తలపైకెత్తాను. అయ్యో, పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నా, నా కన్నులు కాపాడుకోవాలనుకుంటున్నా. అయ్యో, ఇట్టి మరణకరమగు శరీరం, ఇట్టి భయంకరమైన నా కన్నులు కాపాడుకోవడం ఎలా? మీరు ఎప్పుడైనా నేర్చారా? అయ్యో, ఇట్టి మాటి మాటికి వినని ఈ శరీరాన్ని ఎలా దేవుడికి లోపరచాలి? ఎప్పుడైనా బాధపడ్డారా అలా? ఎప్పుడైనా బాధపడ్డారా? పౌలు లాంటి మహాశయుడు అంటాడు, అయ్యో ప్రభువా, బ్రతకలేనయ్యా. ఎందుకు బ్రతకలేవు? ఈ ధర్మశాస్త్రాన్ని, ఈ నిబంధన అనుసరించి జీవించలేకపోతున్నాను ప్రభువా. మీకు అర్థం చెప్పేది? ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఆ నిబంధనను అనుసరించి బ్రతకలేకపోతున్నారు. ఆ నిబంధనే పాత నిబంధన. ఏ నిబంధన? పాత నిబంధన. మీకు గుర్తుందా? నేను నిర్గమకాండం 34 చెప్పాడు ఈ మాట అండర్లైన్ చేసుకొని. ఏ మాట? ఇదే రక్తపు నిబంధన అని ఉందా? ఉందా? ఇప్పుడు మానవ జాతి అయినటువంటి మనము ఆ పాత నిబంధన చేయటం మన వల్ల కాదు. అందుకనే దేవాది దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ఒక నిబంధన ఇచ్చాడు. అదేంటో తెలుసా? క్రొత్త నిబంధన. ఏంటో తెలుసా ఆ నిబంధన? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. పరిశుద్ధంగా జీవించడం మన చేత కావట్లేని మనకు, పవిత్రంగా దేవుడు ఆశించిన విధంగా జీవించడం చేత కానీ మనకు దేవుడిచ్చిన మరొక నిబంధన ఏంటో తెలుసా? మనకిచ్చిన మరో ధైర్యం ఏంటో తెలుసా? 1 కొరింథీయులకు 11వ అధ్యాయం 23. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు దాన్ని అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, 24 వచనం చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా పవర్ఫుల్. 24, దానిని విరచి, దేనిని? రొట్టెను విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనుడు చేయుడని చెప్పాను. 25 వచనం, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. పాత నిబంధన గ్రంథంలో ఒక నిబంధన ఉంది, కొత్త నిబంధన గ్రంథంలో ఒక నిబంధన ఉంది. పాత నిబంధన గ్రంథంలో కూడా రక్తపు నిబంధన ఉంది. అది ఏ రక్తమో తెలుసా? జంతువుల రక్తం. అది ఏ రక్తమో తెలుసా? జంతువుల రక్తం. కొత్త నిబంధనలో ఒక రక్తం ఉంది. ఏంటో తెలుసా? ప్రభువు అయిన యేసుక్రీస్తు కార్చిన నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన, క్రొత్త నిబంధన. ఈ మాట ధ్యానించే కొద్దీ రోమాలు లెక్కపరుచుకుంటాయి. ఈ లోతుగా వెళ్ళే కొద్దీ ఎంత అద్భుతమైన సత్యం దాగి ఉంటుందంటే అంత అద్భుతమైన సత్యం దాగి ఉంటుంది. ఏముందన్న దీంట్లో సత్యం అంటే కాస్త అర్థమయ్యేదానికి వివరించడానికి ప్రయత్నం చేస్తా. చాలా జాగ్రత్తగా. పాత నిబంధన గ్రంథంలో మనిషికి చేత కావట్ల పరిశుద్ధంగా జీవించడం, పవిత్రంగా జీవించడం, దేవుడు ఆశించిన విధంగా బ్రతకడం, దేవుడు ఆశించిన కోరుకున్న విధంగా బ్రతకడం. అందుకనే దేవుడు ఆ నిబంధనను కొట్టివేసి, ఆ నిబంధనను తీసివేసి ఇంకొక నిబంధన చేశాడు. నిబంధన తీసుకొచ్చి కొత్త నిబంధన. ఏంటి ఆ కొత్త నిబంధన అంటే? నా రక్తము వలన. కాస్త అర్థమై చెప్తా. 10 ఏళ్ళ కుర్రోడు అనుకో, 10 సంవత్సరాల అబ్బాయి. 10 సంవత్సరాల అబ్బాయికి 25 లీటర్ల బిందె ఉంటుంది సరే, బిందె వాటర్ క్యాన్ వాడి భుజాల మీద పెట్టి మోసుకెళ్ళరా అంటే మోసుకెళ్తాడా? 10 ఏళ్ళ అబ్బాయి 25 లీటర్లు లేదా 100 లీటర్లు అనుకుందాం, 100 లీటర్ల క్యాను వాడి నెత్తి మీద పెట్టామనుకో 10 ఏళ్ళ అబ్బాయి మీద, మోస్తాడా? 100 లీటర్లు మనమే మోయలేము. మోస్తాడా? మోయలేరు. ఇప్పుడు వాడు వచ్చి, నానా ఈ క్యాన్ నేను మొయ్యలేకపోతున్నాను అంటే, వాళ్ళ నాన్నగారు వచ్చి క్యాన్ పైన పట్టుకుంటాడు అన్నమాట. వాడు బిల్డప్ ఇస్తాడు, పైన మూట దీని మీద పెట్టుకొని, క్యాను దీని మీద పెట్టుకొని భుజం మీద పెట్టుకొని పట్టుకుంటాడు. పైన తండ్రి గారు పట్టుకుంటాడు. వాడు భుజం మీద పట్టుకున్నట్టు యాక్టింగ్ చేస్తాడు అంతే. ఇక్కడ మోస్తా ఉండేది ఎవరు? ఎవరు? నాన్న. పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధమైన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని జీవించడం మన చేత కాదు, మన వల్ల కాదు. అందుకనే దేవాతి దేవుడే తనే ఈ భూమి మీద కుమారుడుగా వచ్చి మన స్థానంలో ఆయన పట్టుకొని జీవిస్తూ ఉంటాడు. నువ్వు కేవలం ఉంటావు. అందుకనే మీకు ఇంకా అర్థమైంది దాని కోసం ఒక ఆడ చెప్తా. ఒకడంట సముద్రంలో గజీతగానే ఈత ఒక 2-3 ఒక 10-20 అడుగులు పోతానే ఈదలేకపోతున్నాడు. ఆ అలలకు తాకిడికి తట్టుకోలేకపోతున్నాడు, మునిగిపోతున్నాడు గజీత అనుకుందాం. ఇప్పుడు ఒక మంచి ఈతగాడు, ఒక మంచి వ్యక్తి వచ్చి అతని సహాయం చేయదలుచుకున్నాడు. అతను చూశాడు, కొడుతున్నాడు రావట్లే అనే ఉన్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఆ ఈతలో, ఆ బావిలో లేదా ఆ చెరువులో మునిగిపోతున్న వ్యక్తి దగ్గరికి ఇంకొక వ్యక్తి వెళ్ళి కాపాడాలంటే ఆశపడుతున్నాడు. వెళ్ళి అతని దగ్గరికి వెళ్తుంటే వాడు ఇంకా కొడుతున్నాడు. ఏంటి? కాళ్ళు చేతులు కొడుతున్నాడు. ఎవరు? ఆ మునిగిపోయేవాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఎందుకు వెళ్ళాడు? సహాయం చేయడానికి వెళ్ళాడు.
ఇప్పుడు వాడు కాళ్ళు చేతులు ఆడిస్తా అంటే వాడు పోనీ ఆడిస్తా అంటే వాడు వెళ్ళట్లే ముందుకు మునిగిపోతానే ఉన్నాడు, ప్రయోజనంలే, కానీ కొడతానే ఉన్నాడు. చాలా జాగ్రత్తగానండి. ఇప్పుడు కాపాడడానికి వెళ్ళిన వ్యక్తి వాడిని పట్టుకున్నాడు, ఆరా తీసుకెళ్తామని వాడిని పట్టుకున్నాడు. ఎక్కడ తీసుకెళ్దామని? ఒడ్డుకు తీసుకెళ్దామని, గమ్యాన్ని చేరుద్దామని, బ్రతికిద్దామని పట్టుకున్నాడుగా. వాడు ఏం చేయాలా? పోవాలిగా. వాడు పోవట్లే, ఇంకా కొడతానే ఉన్నాడు. తీవే నేను పోతా కానీ నాకు వచ్చి ఈత అని కొడతానే ఉన్నాడు. వాడు పట్టుకున్నాడు. ఆలోచించాడు సరే. పట్టుకున్న వ్యక్తి, ఆ ఈత సరిగా ఆడనటువంటి వ్యక్తి పట్టుకున్నప్పుడు వాడికి సరెండర్ అయిపోతే, వాడికి లొంగిపోతే అవతల వాడు గమ్యానికి చేర్చగలడు. వాడి చేతులు కాలు గమ్ము పెట్టాడు అనుకో, వాడిని పట్టేసుకొని అవతల గమ్యాన్ని చేర్చగలడు. ఆ మునిగిపోతున్న వ్యక్తి కావలసిన కొడుతున్నాడు ఒక ఈత, వెళ్ళగలడా? వాడు వెళ్ళకపోగా ఈ ఈతగాడు వచ్చాడు, ఎవరైతే కాపాడదామని వచ్చాడే వాడిని కూడా ముంచి పారేస్తాడు. అవునా కదా? మీకు అర్థమైందా? మీకు అర్థమని చెప్పేది నేను చెప్పేది వచ్చిందంటే, ధర్మశాస్త్రము పాత నిబంధనను నిర్వర్తించడం మన చేత కాదు. దేవుని మన క్రియల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన తలంపుల ద్వారా ఏదేదో మెప్పించాలి, దేవుణ్ణి గణపరచాలని చాలా మంది ప్రయత్నం చేస్తారు. చూడు, ఇప్పుడు ఎట్లయినా సరే ప్రార్థన చేసి ఆ పరలోకం నుంచి దేవుని దింపుతా నేను. ఏంది దింపేది? నీకు అర్థం చెప్పేది, నా క్రియల ద్వారా నేనేదో చేస్తా అని కొడతా ఉంటావు. నీ చేత కాదు. నీ క్రియల ద్వారా, పాత నిబంధన గ్రంథం ద్వారా, ధర్మశాస్త్రం చేత కాదు. అందుకనే దేవాది దేవుడు వచ్చి, నా కుమారుడా నేను తీసుకెళ్తా, ఆ ధర్మశాస్త్రాన్ని నేను నిర్వర్తిస్తాను రా. అయితే మనం ఏం చేయాలి చెప్పండి? మునిగిపోతున్న మనము ఏం చేయాలి చెప్పండి? కొట్టాలా? ఇంకా ఉండు ప్రభువా, నేను నేర్పిస్తా చూడు కాసేపు, నేను కొట్టినచ్చి అని మనం ఆయనకే నేర్పుతాం. ఏంది? ఈత పట్టుకోవడానికి వచ్చినోడు, కాపాడడానికి వచ్చినోడికి మనం చెప్తాం, ఇట కొట్రా ఈత, నువ్వు కాపాడేవాళ్ళే. నన్ను కాపాడబడాలి అంటే, పాత నిబంధన గ్రంథాన్ని మనం నిర్వర్తించాలంటే ఏం చేయాలి తెలుసా? వచ్చిన యేసుక్రీస్తుని, వచ్చిన సహాయకుని పూర్తిగా మనల్ని మనం అప్పగించుకోవాలి. దీని గురించి పౌలు అద్భుతమైన మాట చెప్తాడు. ఏమని మాట తెలుసా? ఒకవేళ మన పాత నిబంధన గ్రంథం కనుక నిర్వర్తిస్తే, కొత్త నిబంధన ఎందుకు వచ్చింది? మీకు అర్థం చెప్పేది? కొత్త చొక్కా ఎందుకు కొనుక్కుంటారు? లేదా కొత్త పాయింట్ ఎందుకు కొనుక్కుంటారు? పాత బట్ట పాతది అయిపోయిందని, చినిగిపోయిందనో, పాతదైపోయిందనో, పనికి రాకుండా అయిపోయిందనో, పొట్టిదైపోయిందనో, సరిగా పట్టలేదనో, పాతది ఏం చేస్తారు చెప్పండి? పక్కన మరచి కొత్తది ఎందుకు తెచ్చుకున్నారు? పాత సరిపోవట్లే కాబట్టి. పాత నిబంధన ఎందుకు పాతదైపోయింది? ఎబ్రీయులకు రాసిన పత్రిక పౌలు చెప్తారు చూడండి ఏమంటాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఈయనైతే ఇప్పుడు మరీ ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడి మరీ ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరీ శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాం. ఈ మాట చాలా అద్భుతమైన మాట. మరలా చదువుతాం చూడండి 6వ వచనం. ఈయన అంటే ఎవరు తెలుసా? పౌలు హెబ్రీయులు, ఒకసారి తలపైకైతే పౌలు హెబ్రీయులకు పత్రిక రాస్తూ పాత నిబంధన గ్రంథం హెబ్రీయులకు సంబంధించింది. పాత నిబంధన గ్రంథం లేదా ధర్మశాస్త్రము హెబ్రీయులకు ఉన్నటువంటి ఆ నిబంధన, ఆ ఒడంబడిక, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు ఎలా ఉండేవాళ్ళంటే, వారానికి 2 సార్లు ఉపవాసం, బయటికి వెళ్ళి కాళ్ళు కడుక్కోవడం, ఇంటికి వచ్చిన కాళ్ళు కడుక్కోవాలి, మందిరంలోకి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, బయట మాట్లాడిన చక్కని బట్టలు వేసుకోవాలి, దేవుడు ఆశించిన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి, ఇలా జీవించాలి. ఇది కష్టం, ఇది అసాధ్యం దేవుని మెప్పించాలంటే తమ క్రియల ద్వారా. కాబట్టి దేవుడు ఏం చెప్తాడంటే, పౌలు ఏం చెప్తున్నాడంటే, హెబ్రీయులారా, యూదులారా, మీరు ఏదైతే అనుసరిస్తున్నారో, ఏ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారో ఆ ధర్మశాస్త్రం అనుసరించడం మన చేత కాదు. కాబట్టి ఒక ఆయన వచ్చాడు. ఈ ఆయన అయితే ఒకప్పుడు యాజకుడు ఉండేవాడు. యాజకుడు ఏం చేసేవాడంటే, ప్రజలందరూ చేసిన తప్పును బట్టి ఆ జంతువు బలి రక్తాన్ని తీసుకొని మందిరంలో ప్రోక్షించేవాడు, మందిరంలో కడిగి పవిత్రపరిచేవాడు. ఎవరు? యాజకుడు, సేవకుడు. ఆ సేవకుడికి, యాజకుడికి బదులుగా ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. ఈయనైతే ఏమంటాడో చూడండి 6వ వచనం. ఈయనైతే ఇప్పుడు మరీ ఎక్కువైన వాగ్దానాలను బట్టి నియమింపబడి మరీ ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరీ శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. 7వ వచనం చాలా విలువైంది. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు. రైట్, తలపైకి అర్థం చెప్తా. 7వ వచనంలో ఒక మాట అంటాడు పౌలు. ఏమంటాడంటే, అయ్యా, ఒకప్పుడు మొదట నిబంధన ఉండేది, ఆ నిబంధనను పక్కన పెట్టి దేవుడు కొత్త నిబంధన ఎందుకు ఇచ్చాడు? ఎందుకుంది? పాత నిబంధనలో లోపం ఉంది,
అంటే దేవుడిచ్చిన నిబంధన లోపం కాదు, ఆ నిబంధనను అనుసరించలేక, ఆ నిబంధనను అనుసరించి బతకటం మన చేత కావట్లే. మనమే లోపం కలిగి ఉన్నాం, ఆ పాత నిబంధన అనుసరించి బతకలేకపోతున్నాం. కనుకనే దేవుడు వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, ఆ మొదటి నిబంధన తోసివేసి మీకు ఒక నిబంధన ఇస్తా. ఇప్పుడు కింద వివరిస్తాడు చూడండి, 9వ వచనం, 8వ వచనంలో ప్రభు ఇట్లనేనో, 3వ లైన్, ప్రభు ఇట్లనేనో ఇదిగో ఒక కాలం వచ్చుచున్నదే. కనిపిస్తుందా? ఒక కాలం వస్తుంది, అప్పట్లో ఇశ్రాయేలు ఇంటి వారిలోను యూదా ఇంటి వారిలోను నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరుల వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమును నేను వారితో చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసి తిని. ఒక్క నిమిషం తలపైకి అర్థం చెప్తా. పౌలు చెప్తున్నాడు ఈ మాట. వాస్తవానికి 9, 10, 11, 12 అధ్యాయాలన్నీ ఇర్మియా గ్రంథంలో ఉంటాయి. ఇర్మియా గ్రంథం 31 అధ్యాయంలో ఉంటాయి. ఇర్మియా గ్రంథం చెప్పినటువంటి ఒక నిమిషం నన్ను చూడండి. దానియేలు ప్రార్థన చేస్తాడు. ప్రభువా 70 సంవత్సరాలకు మాకు విడుదల ఇస్తున్నావుగా. ఆ 70 సంవత్సరాలు విడుదల ఇస్తానన్న విషయము ఎవరు రాశారు? ఇర్మియా రాశాడు. ఇర్మియా ప్రవక్త రాసిన విషయాలను దానియేలు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు పౌలు కూడా ఇర్మియాతో దేవుడు చేసిన మాటలు జ్ఞాపకం చేస్తూ, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు జ్ఞాపకం చేస్తూ, ప్రభువా కొత్త నిబంధన ఇస్తా అన్నావు. ఆ నిబంధన ఎలాంటిదో తెలుసా? అది శ్రేష్టమైనది. ఆ నిబంధన ఎంత గొప్పదంటే మానవ జాతి చెయ్యగలిగేది. నీకు వచ్చింది తెలుసా? ఆ నిబంధనను కొత్త నిబంధన అయినా పాత నిబంధన అయినా ఏ నిబంధన అయినా సరే మానవ జాతికి చేయడం కష్టం. కానీ ఈ కొత్త నిబంధన చేయగలిగేది మనలో ఉండి దేవుడే చేయిస్తాడు. అందుకనే ప్రభు ఒక మాట అంటాడు. ఇందాక ఒక ఉపమానం చెప్పా. చెరువులో మునిగిపోతున్న ఒక వ్యక్తి, ఒక ఈతగాడు వచ్చి సహాయం చేయాలనుకున్నప్పుడు కాపాడబడాలనుకున్నటువంటి ఆ వ్యక్తి తను తాను సైలెంట్గా ఉండాలి, ఏమి చేయకోకుండా మౌనంగా ఉండాలి. మౌనంగా ఉంటే కాపాడాలని అని వచ్చిన వ్యక్తి తనను భుజాల మీద వేసుకొని అవతల ఒడ్డు చేర్చగలడు. అవునా కదా? ఇదే మాట ప్రభు అన్నాడు. ఏమన్నాడు తెలుసా? భారము మోసి అలసిపోతున్న సమస్త జనులారా నా ఎత్తుకు రండి, మీ భారాన్ని నేను మోస్తా, నా కాడిస్తా. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు బలాచరేసి దాని అర్థం ఏంటి తెలుసా? నా ఊహల్లో నేను ఇలా ఇమాజిన్ చేసుకున్నా. ఏంటంటే, ఒక పొలం దున్నాలంటే 2 ఎద్దులు వాడతారా? 2 ఎద్దుల మీద కాడి మోపుతారు. కానీ సంజీవ్ తేజ అనే నేను నా ఆత్మీయాత్ర కొనసాగించాలంటే నా మీద ఒక కాడి ఉంటుంది, ధర్మశాస్త్రం అనే కాడి ఉంటుంది. నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవించాలి, పుణ్యకార్యాలు చేయాలి, గంగా నదిలో మునగాలి, నదిలో మునిగి పాపాలు కడుక్కోవాలి, ఎన్నో. నా మీద ఒక భారం ఉంటుంది. ఆ భారం మోయాలంటే నా చేత కాదు. అప్పుడు ఏమేసి తెలుసా? యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి వచ్చి నా భారాన్ని ఆయన మీద మోస్తాడు. ఆయన మీద మోసి తేలికైన భారాన్ని, ఆయన కాడిని నాకు ఇస్తాడు. మరలా అర్థం చెప్తా. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎత్తుకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. నా కాడి మీ మీద మోపుతా. మన కాడి ఏమైనట్టు మీకు అర్థమైందా? మన కాడి ఆయన తీసుకొని ఆయన కాడి మన మీద మోపుతాడంట. నిందాక ఒక ఉదాహరణ చెప్పా. 100 లీటర్ల క్యాను, 25 లీటర్ల క్యాను 10 ఏళ్ళ కుర్రోడు మోయగలడా? మోయలేడు. తండ్రి తన చేత్తో పట్టుకొని మోపిస్తాడు. కుమారుడు బిల్డప్ ఇస్తాడు. చూసావా నేను క్యాన్ ఎలా మోస్తున్నానని. సేమ్ అంతే. అందుకనే పౌలు ఒక మాట అంటాడు, ఈ సేవ చేయడానికి ఇది చేసింది నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే, జీవిస్తున్నది నేను కాను, ఎవరు? నా యందున్న క్రీస్తే. ఎవరంట తెలుసా మాట? పౌలుకు తెలుసు పాత నిబంధన గ్రంథానికి కొత్త నిబంధనకి తేడా. పాత నిబంధన గ్రంథం నిబంధన రక్తం, కొత్త నిబంధన గ్రంథం ఇది నా రక్తము వలనైన నిబంధన. మీకు తెలుసా అండి? ఆయన రక్తం వల్ల నిబంధన. అందుకనే పౌలు అద్భుతమైన మాట రాస్తాడు, ప్రభువా. అందుకనే నా వ్యక్తిగత జీవితాల్లో నేను ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నా చేత కాదయ్యా. ఏం చేత కాదు? ఈ నిబంధన అనుసరించడం. నువ్వు ఆశించినట్టు నువ్వు కోరుకున్నట్లు నేను జీవించలేకపోతున్నాను. అప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాతో పాటు నడువయ్యా, నన్ను నడిపించు ప్రభువా. ఇదే గ్రంథంలోనే హెబ్రీయులకు రాసిన 8వ అధ్యాయంలోనే పౌలు ఒక మాట అంటాడు, గుర్తుపెట్టుకోండి, మీ హృదయాలలో ఆయన నిబంధన అనుసరించేటట్లు దేవుడే ఆయన వాక్యాన్ని మన హృదయంలో నింపుతాడు. దేవుడే ఆయన వాక్యాన్ని మన హృదయంలో నింపి నా నిబంధన అనుసరించినట్లు మిమ్మల్ని చేస్తాను అని దేవుడే అంటాడు. ఎవరి నిబంధన అనుసరించినట్లు? దేవుని నిబంధన. ఒకప్పుడు ఆయన నిబంధన అనుసరించి మన చేత అవుతుందా? దేవుని నిబంధన అనుసరించడం మన వల్ల అవుతుందా? కాదు. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలో దేవుడే ఆయన నిబంధన వచ్చేస్తాడు. ఎంత అద్భుతమైన మాట కదా. ఒక వచనం చూడండి, ఇదే 8వ అధ్యాయంలో 10వ వచనం.
ఆ దినములైన తర్వాత నేను చేయబో నిబంధన ఏదనగా, ఇశ్రాయేలు ఇంటి వారిలో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారి దేవుడునై ఉందును, వారు నాకు జనులై ఉందురు. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనా ఉపదేశము చేయుడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. నేను వారి దోషముల విషయమై, ఈ మాట హైలైట్, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడునో జ్ఞాపకము చేసుకొననని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత అది మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. వావ్, అంత అద్భుతమైన మాట కదా. మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ వారి హృదయాలలో నా వాక్యాన్ని ఉంచి, వారి హృదయాల్లో నా ధర్మశాస్త్రాన్ని ఉంచి అనే పదం ఉందే, వారి హృదయాలలో ధర్మశాస్త్రము వాక్యము నిలిపేదేటో తెలుసా? పరిశుద్ధాత్మ. పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ ఉండదు, ఉన్న ఆయన పని కొంతకాలమే. కొత్త నిబంధన గ్రంథంలో దేవాతి దేవుడే ఒక నిబంధన చేస్తున్నాడు. ఏంటంటే, నేను మీ హృదయాల్లో ఉండడమే కాదు, మీ పాపాన్ని నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకో. పాత నిబంధన గ్రంథంలో ఎట్లుంటది? మాటి మాటికి పాపం, మాటి మాటికి పాపం, మాటి మాటికి అవిధేయత, మాటి మాటికి అవిధేయత. కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు మన పాపాన్ని జ్ఞాపకం చేసుకోని విధంగా కొట్టివేస్తాడంట. ఎందుకు తెలుసా? కొత్త నిబంధన గ్రంథంలో ఇది నా రక్తము వలనైనా నిబంధన. అందుకనే మనం ప్రతి నెల మొదటి ఆదివారం ఏం చేస్తాం? ప్రభు సంస్కారంలోను శరీరంలోను పాల్పంపులు పొందుతాం. ఎందుకు పాల్పంపులు పొందుతాం? ప్రభువా పాత నిబంధన గ్రంథంలో మోషే రక్తాన్ని ఇచ్చి ఇది నా రక్తపు నిబంధన అన్నాడే మోషే. నాకు ఆ నిబంధన నా చేత కాదయ్యా, నేను ఆ ధర్మశాస్త్రాన్ని క్రియలను పుణ్యకార్యాలు చేయలేనయ్యా, నా చేత కాదు ప్రభువా. మరి ఏం చేస్తావు? నీ రక్తము వలన నిబంధన ఉందే, నీ శరీరం ఉందే, నీ రక్తంలో ఉందే, పాల్పంపులు పొంది ఆ నిబంధనను సాధించగలిగే, ఆ నిబంధన చేయగలిగే శక్తి నాకు కావాలయ్యా. మీకు అర్థం చెప్పేది? అందుకు ప్రభు శరీరంలో రక్తంలో మనం ఎందుకు పాల్పంపులు పొందుతామంటే, పాత నిబంధన గ్రంథం చేయలేని దానిని కొత్త నిబంధనల గ్రంథంలో ఉన్న యేసుక్రీస్తు చేస్తాడు. ఈరోజు చాలామంది ఒక్కాకేసుకుంటా, సిగరెట్ తాగుతాం, ముందు అవుతావు, ఏమంటారు, అది చేస్తూ ఉంటారు. ప్రభు శరీరం రక్తంలో పాల్పంపులు పొందుతాడు. భయంకరమైన పాపం అది. వాళ్ళకి తెలియట్లా విషయం. భయంకరమైన పాపం. ఎందుకు తెలుసా? క్రీస్తు రక్తంతోనే వాళ్ళు చెలగాటలు ఆడుతున్నారు. నామకార్థమైన క్రైస్తవులు చాలామంది క్రీస్తు రక్తంతో చెలగాటలు. గుర్తుపెట్టుకో, ఏలితో దేవుడు ఒక మాట అంటాడు, సమూయేలు ప్రవక్తతో, ఇర్మియా ప్రవక్తతో దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, మనుషులు అన్యాయం చేస్తే, ఒకవేళ ఎవరైనా వదిలేస్తారేమో, దేవుడి విషయంలో నువ్వు అన్యాయం చేస్తే, దేవుడి దగ్గర నువ్వు అన్యాయం చేస్తే, దేవుడి రక్తంతోనే, ఆయన రక్తపు నిబంధనతోనే చెలగాట మాడితే, నీకు అర్థం చెప్పేది? ఇది నా కొత్త నిబంధన అయినా, ఇది నా రక్తం వలనైనా కొత్త నిబంధన. ఆ కొత్త నిబంధనతోనే, ఆయన రక్తంతోనే చెలగాట మాడితే, ఆలోచించండి ఒకసారి, గుర్తుపెట్టుకోండి. పాత నిబంధన పరిశుద్ధంగా పరిశుద్ధం మన చేత కాదు. కొత్త నిబంధన అనుసరించి జీవించాలని ఎవరైనా ఆశపడుతున్నట్లయితే ప్రభు యొద్దకు రండి. ప్రభువా నా చేత కావట్లేదయ్యా. యవనస్తులు, తల్లులు, తండ్రులు ఎవరైనా పరిశుద్ధంగా జీవించడం నా చేత కావట్లేదు, ధర్మశాస్త్రం అనుసరించి జీవించడం నా చేత కావట్లేదు, అయ్యా నాకు నీ నిబంధన రక్తం కావాలి, నన్ను నీ ఆత్మతో నింపి నడిపించు. అడుగుదామా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నువ్వు నాతో చేసిన నిబంధన నా వల్ల కావట్లేదయ్యా. మోషే ద్వారా నువ్వు ఇచ్చిన నిబంధన పాతది. ఎందుకు పాతది? మనిషి దాన్ని అనుసరించి జీవించలేకపోతున్నాడు, లోపం కలిగిన వాడుగా ఉంటున్నాడు. కనుకనే ప్రభువా, యేసయ్యా, నాకు కూడా నైనా పరిశుద్ధంగా జీవించడం తగిన శక్తి బలం లేదయ్యా. జీవించడానికి శక్తిని ప్రభువా కృపని అయ్యా సహాయం దయచి. సొలొమోను ఆ నిబంధన అనుసరించలేదు కనుక బద్దలైపోయింది. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఆ నిబంధన మీరితే, ఆ యేసుక్రీస్తును తోసివేస్తే, ఆ యేసుక్రీస్తు రక్తాన్ని, ఆయన కార్చిన సిలువల త్యాగాన్ని, ఆ నిబంధనను పక్కన పెడితే వచ్చే భయంకరమైన శిక్ష నరకం. కనికరించి నాయన నీ రక్తం చేత కడిగి పవిత్రపరచు. ప్రార్థన. పరిశుద్ధుడైన నా కన్న తండ్రి, కృపగలిగిన ఆయన, నిబంధనను అనుసరిస్తే అద్భుతమైన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. నిబంధనను అనుసరిస్తే, సిలువలో నువ్వు కార్చిన రక్తాన్ని అనుసరిస్తే అద్భుతమైనటువంటి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. ఒకవేళ నిబంధనను కనుక త్రోసివేస్తే, ఆ రక్తాన్ని పక్కన పెట్టేస్తే భయంకరమైన శిక్ష. నాయనా యేసయ్యా, నీ రక్తం మాకు కావాలి. నాయనా, నువ్వు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత, నువ్వు పొందినటువంటి గాయముల ద్వారా మాకు స్వస్థత. నాయనా
నాయన నువ్వు కార్చిన రక్తం ద్వారా నాయన మాకు విముక్తి కనుకరించు తండ్రి. దేవు పరిశుద్ధ తండ్రి అయినటువంటి నీవు ఆశించిన పరిశుద్ధ పవిత్రంగా జీవించలేకపోతున్నా కనుక నాయన కనికరించి నీ ఆత్మతో నీ కృపలో భద్రపరచుకుని సహాయం దయచి విత్తబడిన మాటలు మాలో 4 రూతలుగా ఫలింపచ్చి నజరేడైన మా కొరకు ప్రాణం పెట్టి యేసయ్య నామమున వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.